హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. TGEAPSET 2025 అనగా TS MSET 2025కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే మొదటి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎప్పటికీ మనం చూస్తుంటే కనుక ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ స్టార్ట్ అవుతుండే, బట్ ఈ ఇయర్ చూస్తుంటే మనకి బైపీసీ వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ అండ్ నోటిఫికేషన్ డేట్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆలోచనలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే బీఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అంటే వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, బీఎఫ్ఎస్సీ ఫిషరీ సైన్స్ అండ్ బీఎస్సీ హార్టికల్చర్ అండ్ కమ్యూనిటీ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, ఈ యొక్క కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఇన్ రెగ్యులర్ కోటా అండ్ స్పెషల్ కోటా అండ్ రెగ్యులర్ కోటా అంటే మనకి ఏదైతే కౌన్సిలింగ్ త్రూ వెళ్తాం కానీ ఫ్రీ సీట్ రానికైతే ఉంటుంది కదా, అదనమాట. వేరే స్పెషల్ కోటా అని అర్థం ఏంటి అంటే మనమైతే ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారానే వెళ్తాం, కాకపోతే మనకి ర్యాంక్ కావచ్చు, మార్క్స్ కావచ్చు తక్కువ ఉండడం చేత స్పెషల్ కోటా అంటే కొంచెం 5 lakhs వరకు అమౌంట్ అయితే పే చేసి మనమైతే ఆ యొక్క సీట్ అయితే సంపాదిస్తామన్నమాట. దాన్ని స్పెషల్ కోటా అనేసి అంటారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ బీఎఫ్ఎస్సీ ఫిషరీ సైన్స్ అండ్ కమ్యూనిటీ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఈ యొక్క కోర్సులో అడ్మిషన్ తీసుకుందామని చూస్తున్నారో మీ అందరికీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే ఈ రోజు మార్నింగే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోనికి ఆస్కారం అయితే కల్పించారు. సో అంటే 31st May 2025 10 AM నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అప్పుడే హరిబరిగా వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇవ్వ చేసుకోమాకండి. ఎందుకంటే చిన్న మిస్టేక్ పడినా కానీ మళ్ళీ యూనివర్సిటీ చుట్టూ ఆ యొక్క తప్పిదం సరి చేసుకోవడానికి అయితే తిరిగి అలసిపోవాల్సి ఉంటుంది, కాబట్టి అలాంటిది ఇవ్వ చేసుకోమాకండి. సో క్లియర్ కట్గా నేను అప్లికేషన్ వీడియో చేశాను. సో ఆ యొక్క వీడియో చూసి మీరైతే అప్లికేషన్ అయితే ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు, ఓకేనా. సో దట్ మనకి ఇంకా చాలామంది అనుకుంటున్నారు నోటిఫికేషన్ రాలేదు బైపీసీ వాళ్ళకి అని చెప్పేసి. వచ్చింది ఇప్పుడే చూసుకోండి. మనకి పేమెంట్ చేసుకోనికి, రిజిస్ట్రేషన్ చేసుకోనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే June 27th వరకు లాస్ట్ డేట్. అండ్ అప్లికేషన్ చేసుకోనికి లాస్ట్ డేట్ వచ్చేసి June 28th వరకు. ఫీ పేమెంట్ వచ్చేసి 27th of June వరకు లాస్ట్. అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ విల్ బీ ఎట్ 28th June 2025 అనమాట. ఏమైనా మిస్టేక్స్ కనుక చేస్తుంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే టైంలో ఆ యొక్క కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుంది 29th and 30th June. సో ఫ్రెండ్స్, అలానే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ PGTSAU అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా. సో ఆ యొక్క యూనివర్సిటీ అండ్ PV నరసింహారావు యూనివర్సిటీ అండ్ శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇవైతే మనకి అనుసంధానంగా ఉంటాయి. కంబైన్డ్గా అయితే వీటికి నోటిఫికేషన్ అయితే వస్తుంది. కంబైన్డ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి అండ్ అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ అండ్ అదేవిధంగా మిగతా ఏవైతే ఉన్నాయో సో బైపీసీ వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్స్ అవి మళ్ళీ వేరే ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో అవి మళ్ళీ వేరే ఉంటాయి. వీటి గురించి నేను సెపరేట్గా మళ్ళీ వీడియో చేస్తాను. ఇక్కడ మీకు సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క కాలేజీలోకి అడ్మిషన్స్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ ఎన్ని సీట్స్, ఇంటేక్ ఎంత ఉంది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, చూసుకోండి, ఓకేనా. స్పెషల్ కోటాకి ఎన్ని, రెగ్యులర్ కోటాకి ఎన్ని అవన్నీ అయితే ఇక్కడ ఇస్తారు. సో మీరు చూసుకోండి, వీడియోలో ఎంత ఎక్కువ పోతుంది. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీరైతే డెఫినెట్గా ఇంటర్మీడియట్లో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు వచ్చేసి తెలంగాణ EAPSET ఎగ్జామ్ కూడా రాసి అందులో క్వాలిఫై అయి ఉండాలి. అండ్ మీ యొక్క ఏజ్ క్రైటీరియా చూసుకోండి. అండ్ మీ యొక్క రిజర్వేషన్ అదైతే చూసేసుకోండి, ఓకేనా. ఫార్మల్ కోటా అండ్ నాన్ ఫార్మల్ కోటా అనేది ఉంటుందన్నమాట. ఫార్మల్ కోటా ఉన్న వాళ్ళకి కొంచెం అయితే రిజర్వేషన్ ఎక్కువ వస్తుంది. సో ఏంటి అంటే సీట్స్ రానికి అయితే ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. సో ఆ యొక్క సర్టిఫికేట్స్ గురించి అయితే నేను డెఫినెట్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు ఈ యొక్క వీడియోస్కి ఇంట్రెస్ట్ చూపిస్తే నేను డెఫినెట్గా అవన్నీ అయితే మీకు సమకూరుస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క విషయం అయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఇక్కడ మనకి ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, చూసుకోండి. సో ఇక్కడ ఈ PGTSAU అంటే అగ్రికల్చర్ అండ్ కమ్యూనిటీ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీకి. అండ్ అదేవిధంగా ఇక్కడ దీంట్లో చూసుకున్నట్లయితే BVSC అండ్ AH అండ్ BFSC అంటే ఫిషరీ సైన్స్ అండ్ BVSC అంటే వెటర్నరీ సైన్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే హార్టికల్చర్. సో ఇవి సెపరేట్గా ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఇచ్చారు కింద.